తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని తెలంగాణ వ్యవసాయానికి కాణాచిగా మార్చడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తోన్న కృషి దేశవ్యాప్త ప్రశంసలందుకుంటోంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలే కాకుండా మానవ మహానిర్మిత అద్భుతం కాళేశ్వరం అందుబాటులోకొచ్చింది. ఫలితంగా లక్షల ఎకరాలు జలధారలతో తడిసి పులకించిపోతున్నాయి. వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయటమే కాక రైతుకు ఏ పంట వేస్తే లాభం, ఏ పంట వేస్తే నష్టం లాంటి అనేక అంశాలను స్వానుభవంతో గ్రహించిన కేసీఆర్ తన బిడ్డల్లాంటి వ్యవసాయదారులు అవసరం లేని పంటలు వేసి నష్టపోకూడదనే సదుద్దేశంతో కేంద్రం మొండి వైఖరి, నిర్లక్ష్య వైఖరి గ్రహించి రైతులను వేరే పంటలు వేసుకోమని చెబితే దానికి పెడార్థాలు తీసి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ను విమర్శించటం, దూషించటం తీవ్ర అభ్యంతరకరం. ప్రధానమంత్రి మోదీ గత 7 ఏళ్లలో పారిశ్రామికవేత్తలతో కలిసిమెలిసి తిరిగినంతగా దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కలవలేకపోతున్నారు. అంబానీ, అదానీలను తన పక్కన కూర్చోబెట్టుకుని విందులారగించే ప్రధాని ఢిల్లీ సరిహద్దులో ఏడాదికి పైగా రైతులు ఎండల్లో ఎండుతూ, వానల్లో తడుస్తూ, చలిలో వణుకుతూ అష్ట కష్టాలు అనుభవిస్తుంటే వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. 700 మందికి పైగా రైతులు ప్రాణాలు పోగొట్టుకున్న వారిని అవహేళన చేశారు తప్ప ఉపశమింపజేయలేదు. పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలను ఉదారంగా ఇస్తోన్న ప్రధానమంత్రి రైతులకు ఉచితంగా కరెంటిస్తే సహించలేకపోతున్నారు. మా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని కేసీఆర్ కుండబద్దలు కొట్టి చెబితే సర్కారునే బెదిరించాడని తెగిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. రైతులను అడుగడుగునా ఆదుకుంటూ ఉచిత విద్యుతిస్తూ, ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా చేస్తూ, వ్యవసాయ శాఖ అధికారులతో పర్యవేక్షణ చేయిస్తూ కన్న బిడ్డల్లా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కేసీఆర్ ఆ రైతులకు కష్టం వస్తే ఊరుకుంటారా? గత 2 వారాలుగా రైతుల కష్టానికి కనీస మద్దతు ధర కోసం యాసంగి పంటను మొత్తం కొనాలంటూ పార్లమెంటును స్తంభింపజేస్తున్న టీఆర్ఎస్ ఎంపీల గోస ప్రధానికి పట్టదా? ఆ ఆందోళన ఒక్క టీఆర్ఎస్ పార్టీదో, లేక టీఆర్ఎస్ ఎంపీలదో, లేక కేసీఆర్దో కాదు. దేశంలో వ్యవసాయం మీద జీవిస్తున్న కోట్లాది మంది రైతన్నల ఆక్రోశమది. రైతన్నల గొంతుకను నిర్భయంగా, నిర్మోగమాటంగా వినిపించిన కేసీఆర్ కు దేశం మొత్తం మద్దతు పలుకుతోంది. కేసీఆర్ ను ప్రశంసిస్తూ మేధావులు, పాత్రికేయులు ట్వీట్లు పెడుతుండడం బీజేపీ కడుపు మంటతో రగిలిపోతోంది. ప్రభుత్వ మొండి వైఖరి, టీఆర్ఎస్ ఎంపీల మానసిక దృఢత్వాన్ని ఏమాత్రం చలింపచేయటం లేదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ కబుర్లు చెప్పినా, ఆహార పౌర సరఫరాల మంత్రి పీయూష్ గోయల్ పరిహాసాలాడినా కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ కలిసికట్టుగా కేంద్రాన్ని వంచిస్తోన్న ఘట్టాలే కనిపిస్తున్నాయి. అందుకే టీఆర్ఎస్ పార్టీ రైతుల తరపున పోరాడాలని నిర్ణయించింది. మన రైతు కంటనీరు పెడితే సహించేది లేదని హెచ్చరిస్తోంది. బాయిల్డ్ రైస్ కొంటారా కొనరా అని ఉభయ సభల్లో గళమెత్తింది. బీజేపీ మంత్రులు రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె కేశవరావు తప్పుపట్టారు. బాయిల్డ్ రైస్ కొంటారా కొనరా అని సురేష్ రెడ్డి నిలదీశారు.
రైతు గోస దేశానికి మంచిది కాదని నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. బీజేపీ నాయకులు శ్రీరాముడి మాటలు చెబుతూ రావణ చేష్టలు చేస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. Will he procure in Rabi or not? Because the procurement in Rabi would be only parallel from Odisha and Telangana. టీఆర్ఎస్ పార్టీ ఆందోళనకు లోక్సభలో 9 రాజకీయ పార్టీలు సంఘీభావాన్ని ప్రకటించాయి. ఇది ఒక్క తెలంగాణ సమస్యే కాదు. ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా కేంద్రం వైఖరితో విసిగిపోతున్నాయి. కేంద్రం ఉప్పుడు బియ్యం కొనకపోతే మిగిలిన బియ్యాన్ని బంగాళాఖాతంలో పారబోయాలా అంటూ బీజు జనతాదళ్ సభ్యుడు ప్రసన్నాచార్య రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలమయ్యాయి. రాష్ట్ర రైతుల సమస్యలు పరిష్కరించాలని మన ఎంపీలు సభలో గందరగోళం సృష్టిస్తున్న కాంగ్రెస్, బీజేపీ తమ బాధ్యతను విస్మరించాయి. రాష్ట్రంలో ఆ రెండు పార్టీల అధ్యక్షులు లోక్సభలో ఉన్నా ఫలితం సున్నా. అన్నదాత గొంతు కోస్తున్నారని కేంద్రం వైఖరిని దుయ్యబట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతుల పొట్టగొట్టాలని, తద్వారా కేసీఆర్ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలని కేంద్రం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాములు నిండిపోయాయని, ధాన్యం కొనలేమని చేతులెత్తేస్తున్నాయి. ధాన్యాన్ని తరలించడానికి వ్యాగన్లను కేటాయించడం లేదు. తమ రాజకీయ లబ్ధి కోసం రైతులను రోడ్డున పడేయటానికి కేంద్రం వెనుకాడటం లేదు. తెలంగాణ రైతుల కోసం ధాన్య సేకరణ విధానం కోసం 7 రోజులుగా పార్లమెంటులో విరోచితంగా పోరాడిన టీఆర్ఎస్ పార్టీ సభ్యులు 7వ రోజున నల్లగుడ్డలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు. వై వాంట్ జస్టిస్ అంటూ గొంతెత్తి నినాదాలు చేశారు. అయితే కేంద్రం వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. కేంద్రం అనుసరిస్తోన్న మొండి వైఖరికి నిరసనగా చివరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించి వాకౌట్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. అయినా అంబానీలు, అదానీలు తప్ప ఈ దేశంలో మరెవ్వరూ మనుషులు కారనేది బీజేపీ సిద్ధాంతం. కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులైన వివిధ రాజకీయ పార్టీల్లోని నాయకులను దర్యాప్తు సంస్థలతో బెదిరించటం, అరెస్టు చేస్తారేమో అనే లీకులివ్వటం, వారిని తమ పార్టీలో చేర్చుకుని పునీతులను చేయటం బీజేపీ గత 7 ఏళ్లుగా అనుసరిస్తోన్న విధానం. బ్యాంకులకు, ప్రభుత్వ రంగ సంస్థలకు వేలాది కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన వారు కళ్ల ముందే విదేశాలకు పారిపోతుంటే కళ్లప్పగించి చూడటం, దేశంలో ఉన్నవారిని పార్టీలో చేర్చుకుని పవిత్రులను చేయటం బీజేపీ ఒక పద్ధతిగా అనుసరిస్తోంది. విదేశాల్లో మూలుగుతోన్న నల్లధనాన్ని 100 రోజుల్లో వెనక్కు తెస్తామని, ప్రతి పౌరుడి ఖాతాలు 15 లక్షలు వేస్తామని, కోటి ఉద్యోగాలిస్తామని డంబాలు పలికి అధికారంలోకొచ్చిన బీజేపీ ఒక్క అవినీతి పరుడిని కూడా గత 7 ఏళ్లలో జైలుకు పంపలేదు. పైగా భూ కబ్జాలు, బ్యాంకు రుణాల ఎగవేత, పన్నుల ఎగవేత ఆరోపణలున్న నాయకులను అక్కున చేర్చుకుని వారికి చట్టసభల్లో అవకాశం ఇస్తోంది. ఇంతకంటే దారుణం మరొకటుందా? అలాంటి ప్రజా వ్యతిరేక పార్టీకి రైతుల అరిగోస ఎలా తెలుస్తుంది? నాగళ్లు మోసే రైతన్నల ఆకలి కేకలు ఎలా వినిపిస్తాయి? లక్షలాది రైతులను ఎండలో, చలిలో, వానలో నిలబెట్టి వారి ప్రాణాలతో చెలగాటాలు ఆడి కరుడుగట్టిన దుర్మార్గ మనస్తత్వం కలిగిన బీజేపీ నాయకత్వం రైతుల మీదుగా కార్లు నడిపి హత్య చేయటానికి కూడా వెనుకాడని బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనకు దిగొస్తారా?
ఇవాళ తెలంగాణ రైతు వీధిన పడ్డాడు. బియ్యం కొనరు, కొంటారో కొన్నారో చెప్పరు, గోదాములివ్వరు, వ్యాగన్ల కొరత అంటారు. తెలంగాణపై కక్ష కట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతారా? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను అడ్డం పెట్టుకుని రైతులను మోసం చేస్తున్నారు. పండించిన లక్షల మెట్రిక్ టన్నుల పంటను ఎవరికి అమ్ముకోవాలో, ఎలా అమ్ముకోవాలో తెలియక రాబోయే యాసంగిలో వరి పంట వెయ్యాలో వద్దో స్పష్టత లేక రైతు బిడ్డలు నలిగిపోతున్నారు. మానసికంగా చిత్రవధను అనుభవిస్తున్నారు. కేంద్రం అనుసరిస్తున్న ఈ విధానం దుర్మార్గమని తెలిసే రైతు నష్టపోకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే హెచ్చరిస్తున్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యాసంగిలో వరికి బదులుగా వేరే పంటలు వేయాలని తమ రాష్ట్ర రైతులకు సూచిస్తోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో కూడా రైతులను మోసపెడుతున్నారు. రైతు ఉసురు ఊరికే పోతుందా? తెలంగాణ రైతు కూడా నడివీధిలో నిలబడి ధర్నాలు చేసే రోజులొస్తాయేమో. రైతు ఆగ్రహానికి గురైతే ఏ పార్టీకి పుట్టగతులుండవు. నెమలి కంట నీరు చూస్తే వేటగాడికి జాలి వేస్తుందా? ప్రాణభయంతో పారిపోతోన్న జింకను చూసి సింహం బదిలేస్తుందా? మరి 700 మంది రైతులు కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో మరణిస్తే ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వటానికి మనసు రాని బీజేపీ మన తెలంగాణ రైతుల వెతలను చూసి మోదీ మనసు కరుగుతుందని ఎలా ఆశిస్తాం? మరి కేంద్రం ప్రదర్శిస్తోన్న కర్కసత్వానికి మన రైతులు బలైపోవాల్సిందేనా? ఏడేళ్లుగా అహోరాత్రులు శ్రమించి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేసింది రైతుల జీవితాలను కష్టాల్లోకి నెట్టడానికా? కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం 3 ఏళ్లలో నిర్మించి పాతాళ గంగమ్మను పైకి రప్పించి రైతు బంధు ఇప్పించి విత్తనాలను, ఎరువులను సకాలంలో అందిస్తూ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా, ధాన్యాగారంగా మార్చాలని కృషి చేసింది రైతులు కన్నీళ్లు పెట్టడానికా? వరి వేసిన వారికి ఉరితాడే శరణ్యమా? కేంద్రం అనుసరిస్తోన్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో తమ గర్జనలు వినిపించారు. టీఆర్ఎస్ ఎంపీల నిరసన ధ్వనులతో ఉభయ సభలు ప్రతిధ్వనించాయి. మోదీది ఫ్యాసిస్టు ప్రభుత్వం, ప్రధాని ప్రజా వ్యతిరేకి. ఇక మీద బీజేపీ మాకు బద్ధ శత్రువు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేస్తాం, అంశాల వారి మద్దతు మాత్రమే ఉంటుంది అని పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రైతుల అరిగోస పట్టకుండా బీజేపీ నాయకులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి వారు కేసీఆర్ మీద నీచమైన విమర్శలకు పాల్పడుతున్నారని, ప్రగతి భవన్ నుండి సచివాలయానికి సొరంగాలు, నేలమాళిగలు ఉన్నాయని, కేసీఆర్, కేటీఆర్ బియ్యం స్మగ్లింగ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారని, కారు కూతలు కూస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. రైతులకు మేలు చేద్దామనే సోయి లేకుండా ఎంతసేపటికి కేసీఆర్ ను జైలుకు పంపుతామని మతిలేని మాటలు మాట్లాడుతూ రైతులకు, ప్రభుత్వానికి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
వచ్చే యాసంగిలో వడ్లు కొనబోమని కేంద్ర మంత్రి స్పష్టంగా ప్రకటించిన బండి సంజయ్ మాత్రం మేము కొనిపిస్తామని గప్పాలు కొడుతున్నారని, బండి సంజయ్ మాటలు ఎంతవరకు నిజమో చూద్దామని తాను, మంత్రి గంగుల కమలాకర్, కె కేశవరావు మళ్లీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి అడిగామని, బండి సంజయ్ ఒక బేవకూఫ్ అని, అతనికేమీ తెలియదని గోయల్ చెప్పారని కేటీఆర్ చెప్పటం చూస్తుంటే రాష్ట్ర బీజేపీ పనిగట్టుకుని కేటీఆర్ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని స్పష్టమవుతోంది. యాసంగిలో వరే వేయాలి మేము అడిగినాం. అరే వారి నీకు తెలుసా, అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుసా, వరే వేయాలి అంటున్నావు, సరే వేద్దాం, కొనిపిస్తావా మరి కేంద్ర ప్రభుత్వంతోనంటే నా జిమ్మేదారు అన్నాడు. నేను కమలాకర్ అన్న మళ్ళీ పోయినాం పీయూష్ గోయల్ దగ్గరికి. నువ్వేమో వరే వద్దంటే వీడేమో ఏమనమంటే ఏం సంగతి రాబోయని మేము అడిగినాం. మావాడు బేకూఫ్ గాడు వాడిని పట్టించుకోకుండా అంటాడు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూసి ఓర్వలేక బీజేపీ రైతులను అడ్డం పెట్టుకుని డ్రామాలాడుతోందని కేటీఆర్ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ధోరణిలో ఉన్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. అంతేకాదు, బాయిల్డ్ రైస్ సేకరించకూడదని కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని బాయిల్డ్ రైస్ మిల్లుల పాలిట శరాఘాతంగా పరిణమించింది. రాష్ట్రంలో బాయిల్డ్ రైస్ మిల్లులు 950కి పైగా ఉన్నాయి. ఈ మిల్లుల యజమానులు ఇటీవలే 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సామర్థ్యం పెంచుకున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనకూడదని కేంద్రం నిర్ణయించడం అంటే అక్షరాల మిల్లర్ల నెత్తిన పిడుగుల వర్షం కురిపించినట్లే. మిల్లుల మూతతో వేల మంది ఉపాధిని పోగొట్టుకున్నారు. వీరందరి పొట్టలను కొట్టి బీజేపీ విందు భోజనంతో కడుపు నింపుకుంటోందా? వీరందరినీ నడి రోడ్ల మీద నిలబెట్టిన పాపానికి రాష్ట్ర బీజేపీ ఏమని సమాధానం చెబుతుంది? ఒక వంక మన రైతులను కష్టాలు పెడుతూ, మరొక వంక తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదు, టీఆర్ఎస్ ను తరిమి కొడదాం అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు నోళ్లు పారేసుకోవటం సిగ్గుచేటు కాదా? రైతు ద్వేషులెవరో, రైతు బాంధవులెవరో గ్రహించలేనంత అజ్ఞానంలో ఉన్నారా తెలంగాణ రైతులు? ఉచిత విద్యుత్ ఎవరి వలన వస్తోందో, ఉచిత నీరు ఎవరి వలన వస్తోందో, ఎరువులు కొనుక్కోవటానికి రైతు బంధు ఎవరిస్తున్నారో తెలంగాణ రైతు బిడ్డలకు తెలియదా? జాగో తెలంగాణ రైతన్న, జర జాగో.